చికెన్ తో రసమా? అవునండి, చికెన్ తో రసమే. ఫస్ట్ విన్నప్పుడు నేను అలాగే అనుకున్నాను. ఇన్స్టాగ్రామ్ లో చూసాను అనమాట ఈ రెసిపీ. మనకైనా కొత్త రెసిపీలు చూస్తే చేయాలని ఎక్కలేని ఆతృత. అంటే అలాగో చికెన్ తెచ్చుకుంటాం కదా, అందులో కొంచెం చికెన్ పక్కన పెట్టుకుని ఇలా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ముందుగా కడాయిలోకి జీలకర్ర, మిరియాలు, ధనియాలు, ఎండుమిర్చి వేసుకొని కొంచెం దోరగా వేగిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకుని అందులోకి కొన్ని వెల్లుల్లి కూడా యాడ్ చేసి మిక్సీ అయితే పట్టేసుకున్నా. అదే కడాయిలోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పక్కన పెట్టిన చికెన్ వేసి అందులోకి కొంచెం ఉప్పు, పసుపు వేసి పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై అవనివ్వాలి. చికెన్ ఫ్రై అయ్యే లోపు పక్కనే 2 టమాటాలు, ఒక చిన్న లెమన్ సైజ్ అంత చింతపండు నానబెట్టేసుకున్నాం అనమాట. చికెన్ లో ఉండే నీళ్ళంతా ఇంకిపోయి చికెన్ బాగా ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న రసం పౌడర్, అలాగే 1 టేబుల్ స్పూన్ మిర్చి పౌడర్ కూడా యాడ్ చేసుకుని 2 నిమిషాలు బాగా ఫ్రై అవనివ్వాలి. ఆల్రెడీ పక్కన నానబెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. ఇంకా దానికి సరిపడా నీళ్లు కూడా యాడ్ చేసుకోండి. నేనైతే 2 గ్లాసులు నీళ్లు పోసుకున్నాను. ఇంకా కొత్తిమీర చల్లుకొని ఒక 10 నిమిషాలు హై ఫ్లేమ్ లో మంచిగా మరగనివ్వాలి. అంతే, మన వేడి వేడి చికెన్ రసం అయితే రెడీ అనమాట. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇదైతే సూప్ గా కూడా అలాగే తాగేయచ్చు అనమాట. ఈ వెదర్ కి సూప్ గా తాగినా కూడా అంత బాగుంటది. ఇంకా మేమైతే వేడి వేడి అన్నంలోకి అయితే తిన్నాను. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉండే. మా పిల్లలకు కూడా బాగా నచ్చింది. మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. అరే మరి ఉంటాను.